హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మరొకసారి లో స్కోరింగ్ గేమ్ అండ్ బ్యాటింగ్ సెకండ్ ఎవరైతే సైడ్ ఉండిందో గెలిచేస్తారు అని అనుకున్న దగ్గర నుంచి మరొకసారి ఒక డిజాస్టర్స్ కొలాప్స్ అది. అంటే ఫస్ట్ వికెట్ పడిన తర్వాత సెకండ్ వికెట్ పడడానికి చాలా టైం పట్టింది. సెకండ్ వికెట్ తర్వాత 9 వికెట్లు పడడానికి ఎక్కువ టైం పట్ల టప 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 పడుతూనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ మరొకసారి పిచ్ కండిషన్స్ అక్కడ అర్థం చేసుకొని డ్యూ ఏమాత్రం లేకపోవడంతో స్లోవర్ బౌలర్స్ని ఉంచి లాస్ట్లో కట్టడి చేయగలిగాడు. బ్యాడ్ షాట్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు బౌలింగ్ బాగా చేశారా, స్కోరింగ్ రేట్ ఎక్కువగా ఉంది, ఇవంతా కాదు. ఎస్ఆర్హెచ్ ప్లేడ్ సమ్ బ్యాడ్ క్రికెట్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. ముందుగా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి జేసన్ హోల్డర్ ఇస్ బ్యాక్. నబీ ప్లేస్లో సందీప్ శర్మ ప్లేస్లో నదీమ్ వచ్చాడు. గుడ్ చేంజెస్ అవి. టాస్ గెలిచాడు, మరొకసారి ఫీల్డింగ్ అన్నాడు. ఎస్ఆర్హెచ్ ట్రెడిషనలీ అ బ్యాటింగ్ ఫస్ట్ స్క్వాడ్. రెండో పాయింట్ అంటే డ్యూ ఏమాత్రం లేదు. అక్కడ వర్షం పడి క్లౌడీగా ఉండింది, డ్యూ రాదు. ఇదే పిచ్ని ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్కి వాడారు. ఆ పిచ్ చాలా డ్రైగా పొడిగా ఉంటుంది. కొంచెం ఆ రోలర్ అది ఇది పెట్టి కాస్త బ్యాటింగ్ కొంచెం ఫ్రెండ్లీగా చేసినట్టు కనిపించింది. సో ఒకవేళ డ్రైగా అలాగే సాఫ్ట్గా ఉందంటే కనుక స్లో అవుతూనే ఉంటుంది ఒకవేళ డ్యూ పడకపోతే. కానీ వర్షం పడింది కాబట్టి మళ్ళీ వర్షం పడితే డక్వర్త్ లూజ్ అన్న పిక్చర్లోకి వస్తుందని ఒక ఆలోచన ఉండింది. అట్ ద సేమ్ టైం చేస్ చేయగలము అని ఒక నమ్మకం కూడా ఉండింది. చేస్ ఫస్ట్ అన్నాడు. విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయిన తర్వాత నాట్ అ బ్యాడ్ టాస్ టు లూజ్ అని క్లియర్ కట్గా చెప్పాడు. ఆర్సీబీ పరంగా చూసుకుంటే దేవదత్ పడికల్ ఇస్ బ్యాక్. పర్టికులర్ ప్లేస్లో షాబాజ్ని రిటైన్ చేసుకున్నారు. ఎందుకు షాబాజ్ ఉన్నాడా అని చెప్పేసి, ఎందుకు నెంబర్ 3లో ఆడాలి తను అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. తను నెంబర్ 3లో ఎందుకు ఆడడానికి ఇంకా ఆన్సర్ లేదు, కానీ 3 వికెట్స్ మాత్రం తీసాడు ఒక్క ఓవర్లో. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత సుందర్ అవుట్ అయిపోయాడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ షాబాజ్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఒక చక్కటి పార్ట్నర్షిప్ మ్యాక్స్వెల్ అండ్ విరాట్ కోహ్లీ మధ్య. విరాట్ ఏబీడీ క్విక్ సక్సెషన్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత సుందర్ అవుట్ అయ్యాడు. అక్కడ అవుట్ అవుతుంటే కైల్ జేమిసన్ అండ్ అలాగే మ్యాక్స్వెల్ దగ్గర నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది కనిపించింది. మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ అనేది చాలా చాలా కీలకమైన ఇన్నింగ్స్. ఫ్యాంటసీ లీగ్స్లో ఉన్న మ్యాక్స్వెల్ని పెట్టుకొని ఉన్నారంటే కనుక మంచి పని చేశారు, బింగో. ఎందుకంటే తన ఇన్నింగ్స్ మ్యాచ్ని డిఫైన్ చేసే ఇన్నింగ్స్ అవుతుంది అని ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, అందరికీ అర్థమైపోయింది. 149 దాకా ఆ స్కోర్ వెళ్ళిందంటే మ్యాక్స్వెల్ కొట్టిన 59 వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. అండ్ అది మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు, ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అక్కడ 105 దగ్గర వికెట్లు పడిపోయిన తర్వాత 130, 140 దగ్గర ఎండ్ అవుతుంది అనుకున్న స్కోర్ని 10 రన్లు పెంచగలిగాడు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా ఒక ఓవర్లో 14 రన్స్, లాస్ట్ ఓవర్లో జేసన్ హోల్డర్ లాస్ట్ ఓవర్లో కూడా రన్స్ తీసుకున్నారు. వాళ్ళు 149 దాకా తీసుకెళ్ళి 150 టార్గెట్ ఇవ్వడంతో బౌలర్స్ కూడా కాస్త ఓకే ఫైన్ 7.5 రన్స్ పర్ ఓవర్ వీ కెన్ డూ సంథింగ్ అనుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ మళ్ళీ అదే తప్పు. జానీ బేర్స్టో షుడ్ ఓపెన్. జానీ బేర్స్టోతో ఓపెనింగ్ చేయించట్లేదంటే ఎస్ఆర్హెచ్ ఇస్ లూజింగ్ అవుట్. ఎస్పెషలీ స్లో పిచెస్ లైక్ చెన్నై మీద, నెక్స్ట్ ఢిల్లీలో ఆడతారు, అక్కడ కూడా అలాంటి పిచ్చే కనిపిస్తుంది. పిచ్ స్లో అవుతూ ఉంది అంటే కనుక బెస్ట్ టైం ఎప్పుడు ఆడడానికి స్ట్రోక్ మేకర్స్కి స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్నింగ్స్. అక్కడ ఆడకుండా మిడిల్ ఆర్డర్ వీక్గా ఉంది, జానీ బేర్స్టోని అక్కడ ఆడిస్తా అంటే అసలు ఏమాత్రం వర్కౌట్ కాదు. జానీ బేర్స్టో మిడిల్ ఆర్డర్ ఆడంటే జానీ బేర్స్టో కేన్ విలియమ్సన్ తీసుకురావచ్చు కదా, ఈజ్ అ బెటర్ బ్యాట్స్మెన్. కరెంట్ ఫామ్ బాగుంది జానీ బేర్స్టో అన్నప్పుడు తను ఓపెనింగ్ ఆడి ఫామ్లోకి వచ్చాడు కాబట్టి తను ఓపెనింగ్ ఆడించాలి. ఆ లాజిక్ ఎస్ఆర్హెచ్ పట్టుకోవట్లేదు. ఆ మిడిల్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ దాన్ని ప్లగిన్ చేసుకోవడానికి బేర్స్టోని నెంబర్ 4 అనుకుంటూ ఉన్నారు. అది సమ్హౌ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ ఎస్ఆర్హెచ్. సరే మొదలు పెట్టారు ఇన్నింగ్స్. సహా మరొకసారి సరిగ్గా ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయాడు. మనీష్ పాండే వార్నర్ దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ అనేది కనిపిస్తూ వచ్చింది. మనీష్ పాండే అద్భుతంగా స్టార్ట్ చేశాడు ఇన్నింగ్స్ని, ఆ తర్వాత స్లో అయిపోయాడు. నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ ఎక్కువ ఆడడం, స్ట్రైక్ రేట్ 120 దగ్గర నుంచి 100కి వచ్చేయడం, 100 కన్నా తక్కువ ఉండడం అనేది కూడా చూసాం. అండ్ ఆ ప్రెషర్ పెరుగుతుంది. వార్నర్ ఆన్ ది అదర్ హ్యాండ్ 150, 160 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. 31 బాల్స్లో 50 కొట్టాడు. రన్ రేట్ కావాల్సిన రన్ రేట్ మెయింటైన్ అవుతూ ఉంది. ఈజీగా ఆడేస్తున్నారు. 12 ఓవర్స్ దాకా ఒక వికెట్ కూడా పడలేదు. ఆల్మోస్ట్ 100 దాకా దగ్గరకు వచ్చేసారు. కమాన్ అనుకుంటున్న టైంలో వార్నర్ అవుట్ అయ్యాడు. అండ్ ఆ దృష్టిలో టర్నింగ్ పాయింట్ అది. బేర్స్టో వికెట్ కూడా కాదు, వార్నర్ వికెట్ ఈజ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఒక వెల్ సెట్ బ్యాట్స్మెన్ లాస్ట్ దాకా ఉండి మంచి స్ట్రోక్స్ ఆడుతున్న, హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్న బ్యాట్స్మెన్ లాస్ట్ దాకా ఉంటుంటే కనుక మ్యాచ్ సునాయాసంగా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ తను అవుట్ అవడానికి మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి షార్ట్ ఆఫ్ ది లెంత్ బాల్ పుల్ షాట్ ఆడదాం అనుకున్నాడు, అది స్లోగా వచ్చింది, బ్యాట్ మిడిల్కి తగిలేదు, పక్కన తగిలింది, అందుకే మిడ్ వికెట్ మీద కాదు స్ట్రైట్గా లాంగ్ ఆన్ దగ్గరికి వెళ్ళింది. ఇది సైన్స్. బట్ దాని వెనకాల ఉన్నది ఇంకోటి, మేబీ మనీష్ పాండే ఎక్కువ డాట్స్ ఆడుతున్నాడు, షార్ట్స్ ఆడడం ఇంకా కష్టమైపోతుందేమో అని యాక్సిలరేట్ చేశాడా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. వార్నర్ అవుట్ అయ్యాడు. బేర్స్టో మనీష్ పాండే ఓకే ఫైన్ ఆడుతున్నారు, ఇంకా 8.5 రన్స్ పర్ ఓవర్ కావాలి, 8 రన్స్ 7 రన్స్ ఓవర్కి వస్తున్నాయి అనుకుంటున్న టైంలో స్ట్రాటజిక్ టైమ్అవుట్ దగ్గర బేర్స్టో షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో షాట్ ఆడడానికి వెళ్ళాడు. ఏబీ డివిలియర్స్ అద్భుతమైన క్యాచ్కి వెనుదిరిగాడు.
షాబాజ్ అహ్మద్ అప్పటిదాకా ఉంచి అప్పుడు బౌలింగ్ వేయించడం అనేది విరాట్ కోహ్లీ జీనియస్. పిచ్ తిరుగుతోంది, యుజ్వేంద్ర చహల్కి స్పిన్ తిరిగింది, స్లోవర్ బాల్స్కి కొంచెం ఎక్కువ పర్చేజ్ లభిస్తుంది. అండ్ స్పిన్ వచ్చారంటే కనుక షార్ట్లు ఆడడం కష్టం. షార్టర్ బౌండరీ ఉంది 63, 68. బట్ ఆ షార్టర్ బౌండరీస్కి ఆడాలి అంటే ఫుల్ పిచ్ బాల్ అన్నా ఉండాలి, లేకపోతే మరీ మధ్య పిచ్లో బాల్ వేసి ఆ పుల్ షాట్ కన్నా ఆడడానికి ప్రయత్నించాలి. గుడ్ లెంత్ బాల్లో పేస్ తీసేస్తే కనుక ఆ పవర్ జనరేట్ చేయడం కష్టం. అదే కనిపించింది. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, ఎక్స్ట్రా బౌన్స్, ఏబీ డివిలియర్స్ క్యాచ్. సరే, నెక్స్ట్ బాల్ మనీష్ పాండే ఏం చేశాడు? వికెట్ పడింది, కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్ కష్టం అవుతుంది, బాల్ ఎడంగా పడింది, ముందుకు వచ్చాడు, అర్థం చేసుకుని ఎడంగా పడింది, అయినా షాట్కి వెళ్ళాడు. లాస్ట్ మ్యాచ్ ఇలాంటి ఒక బాల్ వచ్చినప్పుడు షాట్కి వెళ్లకుండా గ్రౌండ్ షాట్ జస్ట్ స్ట్రెచ్ చేసి గ్రౌండ్ షాట్ ఆడాడు, సింగిల్ తీసుకున్నాడు. మనీష్ పాండే ఆ టైంలో కనుక ఉండి ఇంకొక 2-3 ఓవర్లు ఉన్నాడంటే కనుక ఈ డెఫిసిట్ ఆఫ్ 6 runs ఏదైతే ఉండిందో అది కంప్లీట్గా సెటిల్ అయిపోయి మ్యాచ్ గెలిచేసే అవకాశాలు చాలా గట్టిగా కనిపించాయి. అది కనిపించకుండా మనీష్ పాండే అక్కడే అవుట్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ సమద్ కూడా అదే ఓవర్లో అవుట్ అవ్వడం, అందరు హిట్టర్లు ఒకేసారి అవుట్ అయిపోవడంతో వాట్ ఇస్ దిస్ అనుకున్నారు. అండ్ మళ్ళీ స్లోవర్ బౌలర్స్ని తీసుకొని రావడం, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తుండడం, తను కూడా 2 వికెట్లు తీశాడు. తన ఓవర్లో వికెట్లు పడిపోయాయి, ఒక నో బాల్ వచ్చింది, జేసన్ హోల్డర్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఫ్రీ హిట్లో 2 runs మాత్రమే వచ్చాయి. తను షాట్ ఆడదాం అనుకుంటే తను కూడా అవుట్ అయిపోయాడు. ఏంటి ఇంతమంది అవుట్ అయిపోతారు అనుకుంటే మళ్ళీ ఒక హోప్ రషీద్ ఖాన్ ఇచ్చాడు. చిరాంగానే 6 కొట్టాడు, 2 పరిగెత్తాడు, సింగిల్ తీసుకున్నాడు. మళ్ళీ లాస్ట్ ఓవర్లో ఒక నో బాల్ వచ్చింది, ఆ నో బాల్లో 4 కొట్టాడు. 4 balls-లో 8 runs కావాల్సిన టైంలో ఒక డాట్ బాల్ పడింది. ఆ డాట్ బాల్ తర్వాత ఫుల్ షాట్ ఆడంటే డబల్ పరిగెత్తే ప్రయత్నం చేశాడు, తను రన్ అవుట్ అయిపోయాడు. షాబాజ్ అయితే ఒక షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, తను క్యాచ్ అవుట్ అయిపోయాడు. అసలు ఏ మాత్రం ఒక సాలిడ్ స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్ లాస్ట్ దాకా ఉండకపోతే ఇలాంటి పిచ్ మీద ఇదే జరుగుతుంది అనేది మరొకసారి ప్రూవ్ అయింది. అక్కడ కేకేఆర్కి అగేన్స్ట్ ఏం జరిగిందో మొత్తం చూసాం. ఇలా పడ్డారు, కొలాప్స్. ఎంతటి కొలాప్స్ అంటే వాళ్ళ టీం ఓనర్ అపాలజీస్, డిసప్పాయింటెడ్ టు సే ద లీస్ట్ ట్వీట్ పెట్టాడు షారూఖ్ ఖాన్. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే 9 wickets తేడాతో గెలిచేస్తారు అనుకుంటున్న టైం దగ్గర నుంచి 9 wickets పడేదాకా ఆడారంటే ఇంకా ఆలోచించుకోవచ్చు ఎట్లా ఆడారు. అండ్ క్రూషియల్ టైమ్స్లో వెల్ సెట్ బ్యాట్స్మెన్ స్లో ట్రాక్స్ అవుట్ అవుతే చాలా కష్టంగా ఉంటుంది. ఢిల్లీ కూడా ఇలాంటి ట్రాకే కనిపిస్తుంది, కాకపోతే ఇంత స్పిన్నింగ్ ట్రాక్ రాకపోవచ్చు. స్లో ట్రాక్ ఉంటుంది, అక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా పిచ్ స్లో అయ్యే అవకాశాలే గట్టిగా కనిపిస్తూ ఉంటాయి. మేబీ కొంచెం డ్యూ పడిందంటే అక్కడ కాస్త హెల్ప్ అవ్వచ్చు సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. బట్ ఎస్ఆర్హెచ్ కంప్లీట్లీ గాట్ ఇట్ రాంగ్ ఇన్ దేర్ టైమింగ్ ఆఫ్ ద రన్ చేసి. వార్నర్ వికెట్ పడిన తర్వాత వార్నర్ రియాక్షన్ చూసి ఉండాల్సింది ఏమైందో. అండ్ ఆ తర్వాత వెంటనే వికెట్లు పడుతూ ఉంటాం, బాగా ఆడతారు అనుకున్న ప్లేయర్స్ అవుట్ అయిపోతూ ఉంటాం. అండ్ ఆర్సీబీ టెరిఫిక్ ఫీల్డింగ్ చేశారు, ఏబీ డివిలియర్స్ క్యాచ్ కానీ మిగతా వాళ్ళు క్యాచ్ కానీ. బౌలింగ్ రొటేషన్లో విరాట్ కోహ్లీ వాస్ టాప్ నాచ్. స్లోవర్ బౌలర్స్ని హోల్డ్ చేసుకున్నాడు, షాబాజ్ అహ్మద్ని ఆపాడు, హర్షల్ పటేల్ని ఆపాడు. మొహమ్మద్ సిరాజ్ దగ్గర ఓవర్ ఉండింది, ఆ ఓవర్లో రన్స్ వచ్చాయి. బట్ అదర్వైజ్ సిరాజ్ దగ్గర నుంచి కూడా మంచి హెల్ప్ అనేది లభించింది తనకి ఇనిషియల్గా. అండ్ స్లోవర్ బౌలర్స్ ఎఫెక్టివ్గా తయారవుతారు అనుకునే టైంలో వాళ్ళ చేతే వేయించుకుంటూ వచ్చాడు. సో 2 matches లాస్ట్ బాల్ ఫినిషెస్ దాకా వెళ్ళాయి. అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ బాల్ ఫినిష్, ఈ మ్యాచ్ అనేది కొంచెం సెకండ్ లాస్ట్ బాల్ దాకా కూడా ఆ సందిగ్ధత పెడుతూ వచ్చింది, 6 కొట్టేస్తాడా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో మెల్లిగా కండిషన్స్ని యూజ్ చేసుకొని ఆర్సీబీ ఎట్లా ఆడాలో కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మ్యాక్స్వెల్ అంత అమౌంట్ పెట్టుకున్నారు, పర్ఫామ్ చేస్తున్నాడు. మ్యాక్స్వెల్ అనేది ఐపీఎల్లో ఏంది ఇది ఏమన్నా బిగ్ బుల్ స్కామా, మ్యాక్స్వెల్ వస్తాడు డబ్బులు తీసుకుంటాడు ఏం ఆడ్డా అనుకుంటున్న టైంలో 2 back-to-back గుడ్ ఇన్నింగ్స్ మ్యాక్స్వెల్ ఆడాడు. విరాట్ కోహ్లీకి స్టార్ట్స్ వచ్చాయి, క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. ఏబీ డివిలియర్స్ ఈసారి మిస్ అయ్యాడు. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో యంగ్ గన్స్ హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్ వీళ్ళ దగ్గర నుంచి 5 wickets వచ్చాయి, సిరాజ్ దగ్గర నుంచి వికెట్లు వచ్చాయి. అండ్ ఇంతటి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ కూడా ఇంకా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కండిషన్స్ యూజ్ చేసుకుని ఆడుతుంటే. ఎస్ఆర్హెచ్ 2 losses, బట్ ఆర్సీబీ 2 wins-తో ఉన్నారు. చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లోంచి గెలిచిన సందర్భాలు కూడా చూసుకుంటూ వచ్చాం. ఒక టీమ్గా ఇది హెల్ప్ చేస్తుంది ఈ క్లోజ్ విక్టరీస్ అనేవి కనుక వచ్చాయంటే. ఎస్ఆర్హెచ్ 2 సార్లు క్లోజ్ డిఫీట్స్, ఆ మొరాల్ అనేది డౌన్ అవుతుంది, హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ థింగ్స్. ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ ఎట్ చెన్నై కొంచెం టఫ్గా కనిపిస్తుంది. అండ్ స్లోవర్ బౌలర్స్కి అదొక ప్యారడైజ్లా కనిపిస్తుంది. సో విల్ హ్యావ్ టు సీ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఉంటాయి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.